ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: ఈ ఉత్తరం రాసే సమయానికి పౌలు ఖైదీగా ఉన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అయితే ఏ చెరసాలలో ఉన్నాడో ఈ లేఖ తెలియచేయడం లేదు. తన క్రైస్తవ పరిచర్యలో పౌలు అనేక మార్లు ఖైదీగా ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. బైబిలులో రాసి ఉన్నంత వరకు అతడు ఖైదీగా ఉన్న ప్రదేశాలు ఫిలిప్పీ, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 23వ వచనం, యెరూషలేము, అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 23 నుండి 30 వచనములు, కైసరయ, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 23 నుండి 27 వచనములు, రోమా, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 16-30 వచనములు. పౌలు తాను ఖైదీగా ఉన్న అనేక ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట నుండి ఫిలిప్పీలకు ఈ లేఖ వ్రాసి ఉంటాడు. ఆ ప్రదేశం పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి అనే పక్షంలో అది రోమా అయ్యేందుకు అవకాశం ఉంది. పౌలు ఫిలిప్పీ సంఘం. గ్రీసు ఉత్తర భాగంలో రోమీయుల పాలన కింద ఉన్న మాసిదోనియా పరిగణలలో ఫిలిప్పీ ఒక ప్రధాన నగరం. తన 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు ఈ పట్టణాన్ని దర్శించాడు. ఐరోపాలో మొదటిగా సంఘం స్థాపించబడింది ఇక్కడే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11 నుండి 40 వచనములు. తన 3వ మిషనరీ ప్రయాణంలో పౌలు దీన్ని 2 సార్లు సందర్శించాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 1 నుండి 6 వచనములు. ఈ సంఘంపై పౌలుకు ప్రత్యేక మక్కువ ఉన్నట్టు ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. తన 3వ మిషనరీ ప్రయాణం ఆ పైన యెరూషలేములో బందీ కావడం జరిగిన తరువాత పౌలు తన వాదనను కైసరయకు వినిపించుకోవడం కోసం రోమా వెళ్ళాడు. రోమాలో బందీగా 2 ఏళ్ళు ఉన్నాడు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 16-30 వచనము. బహుశా ఈ ఖైదు తుది దినాల్లో ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చు. పౌలుకు అవసరమున్న వస్తువులు అతనికి అందజేయడానికి ఫిలిప్పీ సంఘం తన ప్రతినిధిగా పంపిన ఎపఫ్రోదీతు అనే వ్యక్తి చెరలో పౌలును దర్శించాడు. అతడు ఫిలిప్పీ సంఘం గురించి వార్తలు, ఫిలిప్పీ విశ్వాసుల నుండి కానుకగా కొంత డబ్బు, సరుకులు తెచ్చాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. పౌలుతో ఉన్న దినాల్లో ఎపఫ్రోదీతుకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆ వార్త ఫిలిప్పీకి త్వరగా వ్యాపించింది. వారు ఆందోళన పడుతున్నారన్న వార్త కూడా పౌలుకు తిరిగి వచ్చింది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుండి 27 వచనములు. ఆ దినాల్లో ప్రయాణం చాలా నెమ్మదిగా జరిగేది కనుక దీనంతటికీ కొంత సమయం పట్టి ఉండవచ్చు. కాబట్టి ఎపఫ్రోదీతు పౌలు వద్ద కొన్ని నెలలున్నాడని అర్థమవుతున్నది. బైబిల్లోని ఫిలిప్పీ పత్రిక పౌలు బహుశా ఎపఫ్రోదీతుకిచ్చి ఫిలిప్పీ సంఘానికి పంపించినదై ఉండాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. ఫిలిప్పీలు పంపిన కానుక విషయం వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు పౌలు ఈ లేఖ వ్రాశాడు. అంతేగాక సంఘంలో తలెత్తిన కొన్ని అవకతవకలను సరిచేయడానికి, నిజ క్రైస్తవ జీవితం గడపడానికి క్రైస్తవులను ప్రోత్సహించాలని కూడా రాసి ఉండవచ్చు. ఈ ఉత్తరంలో ఆప్యాయతతో కూడిన ప్రేమభావం కనిపిస్తుంది. తన ఖైదు మూలంగా నిరుత్సాహపడవద్దని పౌలు ఫిలిప్పీలకు చెప్పాడు. ఎందుకంటే తన చెర మూలంగా సువార్త ప్రకటించడానికి, విశ్వాసులకు బోధించడానికి అతనికి ఎన్నో అవకాశాలు దొరికాయి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 14 వచనములు. రోమాలోని క్రైస్తవులతో మంచి సహవాసం లభించింది. ప్రభుత్వంలో కొందరు క్రైస్తవ ఉద్యోగులున్నారు. వారు అతన్ని దర్శిస్తూ అతని విషయం చూసుకోగలుగుతున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుండి 22 వచనములు.
తిమోతి కూడా అతనితో ఉన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అతనికి మరణదండన పడే అవకాశం ఉన్నప్పటికీ ఫిలిప్పీ 2వ అధ్యాయం 17వ వచనం. తాను విడుదల అవుతానని, మళ్ళీ ఫిలిప్పీ క్రైస్తవులను చూడగలుగుతానని అతడు ఆశాభావంతో ఉన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనము. సంక్షిప్త విభజన. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 26 వచనములు చెరలో పౌలు అనుభవాలు. 1వ అధ్యాయం 27 నుండి 2వ అధ్యాయం 30వ వచనం వరకు వినయభావం గురించిన ఉపదేశం. 3వ అధ్యాయం 1 నుండి 21 వచనములు పరిపూర్ణతకు దారి. 4వ అధ్యాయం 1 నుండి 23 వచనములు ప్రోత్సాహం మరియు కృతజ్ఞతలు. సహోదరి సహోదరులారా, ఈ విషయాలను తెలుసుకొనండి. దేవుని మహిమార్థమై జీవించండి. తెలియని వారికి ఈ విషయాలు తెలియచేసి సహకరించగలరని నా యొక్క మనవి.